ఈరోజు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఒకటి ఉంటుంది, ఇక్కడ నాగపడగలు ఉంటాయి. చూపిస్తాను, ఉండండి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత అక్కడ ఒక నంది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక నంది ఉంటుంది. ఇక్కడ ఒక షెడ్ ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వాములు ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ పైన చూస్తే ఏమన్నా ఉంటుందా ఫ్రెండ్స్? చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏకశిలా నంది ఉంది. ఇది 4 స్తంభాలు అన్నమాట. 4 స్తంభాలు అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ 9 దేవుళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి స్వామి ఉంటారు. దీని తర్వాత ఇక్కడ కొన్ని కూర్చోడానికి ఉంటాయి. దీని తర్వాత ఇక్కడ కొన్ని చల్లని గాలి ఇచ్చే చెట్లు ఉంటాయి. ఇప్పుడు సౌండ్ చేసిన బర్డ్ పేరు బ్యాట్ ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ వేసుకొని పడుకుంటా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా ఉన్నాయా? ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, స్వామి విశేషణాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కొంతమంది పడుకుంటారు. ఇక్కడ చూడాలి, అక్కడ ఉండేది కొనేరు ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చని చెట్లలో ఇట్లాంటి గుడి ఉండడం చాలా గొప్పతనం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి ఫ్రెండ్స్ ఉండండి ఫ్రెండ్స్, లైట్ ఆన్ చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోనేరు, ఇక్కడ లైట్ లేదు. మీకు చిన్న షార్ట్లో పెడతాను, కనిపించలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కోనేరుగా అయ్యింది ఫ్రెండ్స్. బట్ ఏమంటే చేపలు పట్టుకుంటున్నారు అని చేస్తున్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇదే ఫ్రెండ్స్, పూర్వకాలం నుంచి ఉన్న చెట్టు ఫ్రెండ్స్. దాని ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి పోతున్నారు. ఇక్కడ నంది ఉంది ఫ్రెండ్స్. ఇది మొన్న పౌర్ణమి రోజు తీసినారు ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొన్ని చూపించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది. ఈ ద్వారాన్ని ఇక్కడ పోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఇంకో ద్వారం ఉంటుంది. ఈ ద్వారాన్ని దాటిపోతే మనకి ఇక్కడ ఒక గజ స్తంభం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నంది ఉంటాడు, శివుని చూస్తాము మనము. ఇక్కడ వెల్లు ఉంది ఫ్రెండ్స్. ఈ వెల్లులో టాటాయిస్ ఉంటాయి. నేనేమంటే చూపించలేను, లైట్ లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసినాను ఫ్రెండ్స్. ఇదే రావణ భూష్మ వాహనం ఫ్రెండ్స్. ఇది శేషవాహనం, ఇది సింహవాహనం, ఇది భూతవాహనం, ఇది హంసవాహనం. దీని తర్వాత చూడండి ఫ్రెండ్స్, దీని తర్వాత ఇక్కడ యజాన నంది వాహనము అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అల్లాడుపల్లె లొకేషన్ ఫ్రెండ్స్. ఇది కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న అల్లాడుపల్లె దగ్గర ఉన్న దేవాలయం. దాని ఫ్రెండ్స్ గంట కొట్టారు. బయట నుంచి చూపిస్తాను, మీకు తెరసలేదు ఫ్రెండ్స్. ఇంకా మీకు చూపిస్తానంటే ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. దాని ఫ్రెండ్స్ పెద్ద గజ స్తంభం ఉంటుంది. మనం దాన్ని అట్లా
ఇట్లా రావాలా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత మనలో ఒక ద్వారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ ద్వారంలో పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా అలా పచ్చని చెట్లు ఉంటాయని, అదే ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఇది దారగుండ లోపల పోవచ్చు. చూడండి పెద్ద పెద్ద వేప చెట్లు. ఇది పూర్వకాలం నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పూర్వకాలమే, ఇది ఇప్పుడిప్పుడు వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా. చూడండి పచ్చని చెట్లు ఇలా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు తెరిచారు. లోపల చూడండి, చూపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, అది నంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెట్లు ఎంత బాగున్నాయో. ఉందండి ఫ్రెండ్స్, నా ఇప్పుడే చూపించాను కానీ అటు సైడ్ చూపించలేదు కదా, చూపిస్తాను ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏ చెట్టు తెలీదు, తులసి చెట్టు ఫ్రెండ్స్. ఇది చూడండి, అది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఇంకో వీడియోలో కలుస్తాను. చూపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్లాంటి వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దీని లొకేషన్ కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర ఉన్న అల్లాడుపల్లె అనే గ్రామంలో ఉన్న దేవాలయాలు ఇవి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. See you in next